ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీ సర్దుబాటు అయ్యేలా కనిపిస్తోంది. ఇటీవల ఇరు పార్టీలు నెలకొన్న సీట్ల గందరగోళంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓ కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 114, జనసేనకు 61 సీట్లు కేటాయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ జనసేన కూటమిలో సీట్ల కేటాయింపు ఎలా జరిగిందో తెలుసుకుందాం. టీడీపీ జనసేన పార్టీలు తమ సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 5 స్థానాలలో టీడీపీ, 3 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 5 స్థానాలలో టీడీపీ, 3 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసింహపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతుండగా పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, శృంగవరపుకోట స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో దిగుతుండగా రాజం, గజపతి నగరం, నెర్లిమర్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా జనసేనకు మాత్రం ఒక్క పాలకొండ సీటు మాత్రమే కేటాయించారు. అయితే విశాఖపట్నం జిల్లాలో జనసేనకు కొంచెం ఎక్కువ సీట్లనే కేటాయించారు. భీమిలి, విశాఖపట్నం పశ్చిమ, గాజువాక నుంచి జనసేన బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణం నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా అరకు, రంపచోడవరం టీడీపీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే అనకాపల్లి జిల్లాలో చోడవరం, పెందుర్తి, యలమంచలి సీట్లు జనసేనకు కేటాయించగా మాడుగుల, అనకాపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలను టీడీపీ అంటుపెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో తుని, పెద్దాపురం, జగ్గంపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ పడుతుండగా పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నుంచి జనసేన బరిలో దిగనున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం, పి గన్నవరం, మండపేట నుంచి టీడీపీ, ముమ్మిడివరం, అమలాపురం, రాజులు, కొత్తపేట నుంచి జనసేన పోటీ చేయనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, అనపర్తి, గోపాలపురం, నిర్దవోలు నుంచి టీడీపీ బరిలో దిగుతుండగా రాజానగరం, రాజమండ్రి రూరల్, కొవ్వూరుల నుంచి జనసేన పోటీకి సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచింట, పాలకొల్లు, ఉండి నుంచి టీడీపీ బరిలో దిగుతుండగా నర్సాపురం, భీమవరం, తణుకు, తాడపల్లిగూడెం నుంచి జనసేన పోటీ చేయనున్నాయి. ఏలూరు జిల్లాలో దెందులూరు, నూజివీడు, కైకలూరు, చింతలపూడి సీట్లను టీడీపీ తన వద్ద ఉంచుకోగా ఉంగుటూరు, ఏలూరు, పోలవరం సీట్లను జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు నుంచి టీడీపీ నేతలు బరిలో దిగుతుండగా పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నుంచి జనసేన పోటీకి సిద్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి తిరువూరు, విజయవాడ వెస్ట్, మైలవరం, నందిగామ, జగ్గేపేట సీట్లలో టీడీపీ తన అభ్యర్థులను బరిలో నిలుపుతుండగా విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు నుంచి జనసేన పోటీ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, చిలకలూరుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల నుంచి టీడీపీ పోటీ చేయనుండగా నర్సరావుపేట, సత్తెనపల్లి నుంచి జనసేన పోటీ చేయనుంది. ఇటు గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, గుంటూరు తూర్పు నుంచి టీడీపీ పోటీ చేయనుండగా తెనాలి, పత్తిపాడు, గుంటూరు పశ్చిమ నుంచి జనసేన బరిలో దిగుతున్నాయి. బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లె, బాపట్ల, పచ్చూరు, అద్దంకి నియోజకవర్గాలను టీడీపీ తన వద్ద ఉంచుకొని చీరాలను జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో చెరో 4 సీట్లు పంచుకున్నారు. ఎర్రగుంటపాలెం, కొండెపి, మార్కాపురం, కనిగిరి నుంచి టీడీపీ బరిలో దిగుతుండగా సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు, గిద్దలూరు నుంచి జనసేన పోటీ చేయనుంది. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నందికొట్కూరు, బరగానపల్లి, డోన్ సీట్లను టీడీపీ తీసుకోగా కేవలం నంద్యాల అసెంబ్లీని మాత్రమే జనసేనకు కేటాయించింది. కర్నూలు జిల్లాలో కర్నూలు, పత్తికొండ, కొడుమూరు, పాణ్యం, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ బరిలో దిగుతుండగా ఆదోని నుంచి జనసేన పోటీకి సిద్ధమైంది. కడప జిల్లాలో బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, చెంబలమడుగు, పొద్దుటూరు నుంచి టీడీపీ పోటీ చేయనుండగా మైదుకూరు నుంచి జనసేన సవాల్కు సిద్ధమైంది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీల నుంచి టీడీపీ, అనంతపురం అర్బన్ నుంచి జనసేన పోటీ చేయనున్నాయి. సత్యసాయి జిల్లాలో పూర్తిగా టీడీపీని ప్రాతినిధ్యం వహించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నుంచి తెలుగుదేశం నేతలు పోటీ చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నుంచి జనసేన బరిలో దిగుతుండగా కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, సర్వేపల్లి, ఉదయగిరి నుంచి టీడీపీ పోటీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలో చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి నుంచి తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలవగా తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు నుంచి జనసేన పోటీ చేయనుంది. అన్నమయ్య జిల్లాలో చెరో 3 సీట్ల చొప్పున పంచుకున్నాయి. తంబలపల్లె, పీలేరు, రాయచోటి నుంచి టీడీపీ పోటీ చేయనుండగా
మదనపల్లి, కోడూరు, రాజంపేట నుంచి జనసేన బరిలో దిగనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. చివరగా చిత్తూరు జిల్లా విషయానికొస్తే నగరి, గంగాధర, నెల్లూరు, పుంగనూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్ప నుంచి టీడీపీ అభ్యర్థులు బరిలో నిలవనుండగా జిల్లా కేంద్రం చిత్తూరు నుంచి జనసేన పోటీ చేయనుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇదే ఫిగర్ చివరి వరకు కొనసాగుతుందా లేదా పొత్తులో భాగంగా మరేమైనా మార్పులు జరుగుతాయా అనేది వేచి చూడాలి.